హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, 9:30 స్ట్రాటజీ అని చెప్పేసి. సరైనటువంటి ఆ మూమెంట్ అనేది ఏ రోజు వస్తే ఆ రోజు చేద్దాం అని చెప్పాను. ఈ రోజు అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో వినే ఉంటారు 9:20 స్ట్రాటజీ అని చెప్పేసి. ఫస్ట్ 5 minutes వచ్చినటువంటి ఆ ఓపెనింగ్ క్యాండిల్, ఆ 5 minute క్యాండిల్ ఏదైతుందో అది బ్రేక్ అయిన తర్వాత అది మనం ఎంట్రీ తీసేసుకుందాం. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అని చెప్పి వినుంటారు. సో ఇది మీకు డైరెక్ట్ గా బ్లైండ్ గా ఫాలో అవ్వకూడదండి. చాలా మనం జాగ్రత్తగా ఉండి అక్కడ ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయాలి. సో ఈ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది చాలా మంది 9:20కి చెప్తారండి. దీన్ని కొంచెం నేను మాడిఫై చేసి మీకు 9:30 క్యాండిల్లో ఈ రకంగా సెటప్ వస్తేనే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ 5 minute క్యాండిల్ బ్రేక్ అయిపోగానే ఎంట్రీ తీసేసుకొని ఆ డైరెక్షన్ లో ట్రేడ్ తీసేసుకోవడం కాదు. ఈ రకంగా వస్తే మీరు చూడొచ్చు. దీనికి ఒక ఇంపార్టెంట్ గా కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఇది 100% ఖచ్చితంగా వచ్చిన ప్రతిసారి పనిచేస్తుందని నేను చెప్పటం లేదు. ఒక్కసారి ఇలా వచ్చేటప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకా గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగిందా దాన్ని ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి మీ అవగాహన మేరకు దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే వాడుకోండి, లేదంటే వీడియో చూసిన వెంటనే మర్చిపోండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి, వీఆర్ లుకింగ్ ఎట్ ద 5 minute టైం ఫ్రేమ్ అండి. 5 minute టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఏంటి 5 minute టైం ఫ్రేమ్ అన్నట్లయితే మనకి ఫస్ట్ క్యాండిల్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. ఆ ఓపెన్ అయినటువంటి క్యాండిల్ అనేది దాని యొక్క రేంజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రేంజ్ అంటే ఏంటి అన్నట్లయితే మనకి హై నుంచి లో మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని రేంజ్ అంటారండి. ఏంటి రేంజ్ యొక్క ఉపయోగం ఏంటి అన్నట్లయితే ఈ రోజు వచ్చినటువంటి క్యాండిల్ ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఏ రోజు చూస్తే ఆ రోజు జస్ట్ ఇక్కడ మీరు రిఫరెన్స్ లా చూడండి, ఓకే? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఫస్ట్ 5 minute క్యాండిల్ అండి. క్లియర్? సో ఇక్కడ మీరు రేంజ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బాడీ ఓపెనింగ్, క్లోజింగ్, కింద నుంచి ఓపెన్ అయింది, పైన క్లోజ్ అయింది. రేంజ్ అంటే మీకు ఆ విక్స్ తో కలిపి మనం తీసుకుంటాం, దీన్ని రేంజ్ అంటాం, ఓకే? సో జనరల్ గా 9:20 అంటే మనం చాలా మంది ఎలా ఫాలో అవుతున్నారంటే మనకి ఫస్ట్ 5 minute క్యాండిల్ వస్తుంది కదా, ఆ 5 minute లో వచ్చినటువంటి రేంజ్ అనేది ఎటువైపు బ్రేక్ అయితే ఆ డైరెక్షన్ లో ట్రేడ్ తీసేసుకొని ఆ లో ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టేసుకుంటారు. అలా కాకుండా కిందకి బ్రేక్ అయింది అనుకోండి, కిందకి బ్రేక్ అయితే ఆ హై ఏదైతే ఉందంటే కిందకి షార్ట్ చేసేసి హై దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు. ఇలా బ్లైండ్ గా వెళ్ళిపోతే ఏమవుతూ ఉంటుందంటే మనం ఎండ్ ఆఫ్ ద మంత్ కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఓన్లీ ఈ స్ట్రాటజీ ఇలా ఫాలో అయితే మీరు లాస్ లోనే ఉంటారు, ఓకేనా? ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ ప్రైస్ యాక్షన్ టెల్స్ యూ టు టేక్ ఏ ట్రేడ్, ఓన్లీ దెన్ యూ కెన్ టేక్ ఏ ట్రేడ్. ఇక్కడ మీరు ఓపెనింగ్ రేంజ్ అని 5 minute అయింది, అది ఎటు బ్రేక్ అయితే అటు వెళ్ళిపోతుందని బ్లైండ్ గా వెళ్లకుండా అక్కడ ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్, ప్రీవియస్ గా ఉన్నటువంటి ట్రెండ్, హయ్యర్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్, నెక్స్ట్ అక్కడ కాన్ఫ్లుయెన్స్ ఏంటి ఇన్ని మాట్లాడుతున్నాను ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ప్రీవియస్ డే యొక్క ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ డే ప్రైస్ యాక్షన్, నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ గా మీరు చాలా సార్లు వినుంటారు బట్ ఎవరికి దీని మీనింగ్ కరెక్ట్ గా తెలియదు, మార్కెట్ స్ట్రక్చర్ అండి. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. జనరల్ గా మార్కెట్ స్ట్రక్చర్ అంటే an important ఏరియా. నా డెఫినేషన్స్ నేను సింపుల్ గా చెప్పుకుంటానండి, అక్కడ ఏమున్నా సరే నాకు అనవసరం, నాకు మీకు అర్థం అవటం ఇంపార్టెంట్, ఓకేనా? సో అన్ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఏంటి? మన భాషలో సింపుల్ గా సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, మూవింగ్ యావరేజ్ కావచ్చు, ట్రెండ్ లైన్ కావచ్చు, వీవ్యాప్ కూడా కావచ్చు. ఏంటి ఇన్నోటి ఉన్నాయని అంటే సపోర్ట్, రెసిస్టెన్స్ అనేది మీ అందరికీ తెలిసిందే లెవెల్, ట్రెండ్ లైన్ కూడా మీకు తెలిసిందే కదా, మూవింగ్ యావరేజ్ అనేది కూడా తెలిసిందే. వీవ్యాప్ ఒక్కటి ఎవరికైనా తెలియకపోయినట్లయితే ఇండికేటర్స్ లో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు దాన్ని. మీరు ఇండికేటర్స్ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. మీరు ఏ బ్రోకర్, ఏ స్టాక్ బ్రోకర్ యూజ్ చేసినా కానీ మీరు ఇండికేటర్స్ దొరుకుతాయి మీకు, ఓకే? సో ఇదన్నమాట. వీవ్యాప్ అనేది అందరికి తెలిసే ఉంటుంది 90%. తెలియకపోతే మీకు ఇండికేటర్స్ లో ఉంటుంది, దాన్ని అప్లై చేస్తారు, ఓకే? ఇవి మనం మార్కెట్ స్ట్రక్చర్ కింద చూస్తాం, క్లియర్? మరి దీన్ని మనం ఎలా అప్లై చేస్తాం అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మనం, ఇది మీకు అర్థమైనట్లయితే మీకు క్లియర్ గా ఉంటుంది. సో ఫస్ట్ 5 minute క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి రేంజ్, హై నుంచి లో ఈ మధ్యలో ఉండేటటువంటి రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అంటే ఈ హై
అండ్ లో. హై దగ్గర కానీ ఏదైనా ప్రీవియస్ డే ఇంపార్టెంట్గా ఉండేటటువంటి మార్కెట్ స్ట్రక్చర్ ఏదైనా ఉందా, అంటే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏదైనా ఉందా. వీవ్యాప్ కూడా ఉండొచ్చు, కానీ వీవ్యాప్ అనేది మనకి 9:15 తర్వాత మనకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఒక 2 క్యాండిల్స్ ఫామ్ అవనివ్వాలి. సో జనరల్గా ఏంటంటే మనకు అక్కడ ఏరియాలో సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ లేదా ట్రెండ్ లైన్ కానీ ఏదైనా ప్రీవియస్ డే వచ్చినటువంటి ప్యాటర్న్ కానీ ట్రయాంగిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అదైనా ఏదైనా సరే ఆ ఏరియాలో అరౌండ్గా ఉందా అనేది. ఇంకా చెప్పాలన్నట్లయితే ప్రీవియస్ డే వచ్చినటువంటి హై కానీ ప్రీవియస్ డే వచ్చినటువంటి లో కానీ ఉన్నాయా అనేది చూడాలి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ స్ట్రక్చర్లోకి వస్తాయండి. స్వింగ్ హై, ప్రీవియస్ డే వచ్చినటువంటి హై, నెక్స్ట్ ఇమీడియట్గా ఏమైనా స్వింగ్స్, నెంబర్ ఆఫ్ స్వింగ్స్ ఒక 3-4 స్వింగ్స్ ఉన్నాయి అలాగా. సో అన్నిటికీ నేను ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ చూపించి మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు వచ్చింది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. వెంటనే మొత్తం థియరీ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఒకసారి ప్రాక్టికల్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చినటువంటి ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఇది మీకు క్లియర్ చేస్తాను, మళ్ళీ చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో కొంచెం ఓపిక్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. నేను ఇది ఫాస్ట్గా చెప్పలేను, మీకు అర్థం కావాలంటే కొంచెం టైం తీసుకుంటున్నాను నేను. ఓకే, మనకి ఈ ఓపెనింగ్ హై ఏదైతే ఉందో ఆ రేంజ్కి మనం ఒక రెక్టాంగిల్ అనేది పెట్టుకున్నాం అండి. సో ప్రతిరోజు కూడా మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అని ఉండదండి. అది మనం అనుకున్న సిచ్యువేషన్లోకి వస్తేనే మీరు చూస్తారు. సో ఎవ్రీడే మీరు ఏం చేయొచ్చు అంటే మనకి ఒక డేటా వస్తుంది. ఫస్ట్ 5 minute క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత మీరు ఒక రెక్టాంగిల్ అనేది పెట్టుకోవచ్చు, లేదా సింపుల్గా ఒక హారిజాంటల్ లైన్ అనేది ఆ హై ఎక్కడ ఉంది లో ఎక్కడ ఉంది అనేది పెట్టేయండి. సో మీకు సింపుల్గా చెప్తున్నానండి, నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు. జస్ట్ మీకు ఈజీ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే మీరు వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా పెద్ద మనకి అద్భుతాలు ఏం చేసేయకుండా సింపుల్గా మీకు ఎవరికైనా సరే అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను, ఓకే. ఈ హారిజాంటల్ లైన్ పెట్టుకోవటం వల్ల ఏంటవుతుందంటే మనకి ఒక్కసారి అలా జూమ్ అవుట్ చేసాం అనుకోండి మనం, ఆ లైన్ అనేది మీకు ఎప్పటికైనా కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఎంత ప్రీవియస్ డేటాలోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంటుంది. సో దానివల్ల మనకి ఏంటి అర్థం అవుతుందంటే మార్కెట్ స్ట్రక్చర్ ఏదైనా ఉందా అంటే ఎప్పుడైతే మనకి ఈ రోజు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక హై వచ్చింది, ఒక లో వచ్చింది, సిమిలర్గా అదే ఏరియాలో గతంలో ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయా. సో గతంలో మనకి ఒక స్ట్రాంగ్ స్వింగ్ ఉంది, ఓకే. మళ్ళీ అంతకంటే ముందు ఏమైనా ఉందా అని చూసినట్లయితే ఈ ఏరియాలో ఒక కన్సాలిడేషన్ అనేది చూడొచ్చు. మీరు చూసారా ఇక్కడ. సో ఇది ఒక జోన్ అన్నమాట. సో ఇది మనకి మార్కెట్ స్ట్రక్చర్. ఇది మనం 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీన్నే నేనేం చెప్పాను మీకు, మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు అనేసి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఏంటండి, 15 minute టైం ఫ్రేమ్. సో ఒకసారి 15 minute టైం ఫ్రేమ్ చూసినట్లయితే మీకు ఈ రోజు వచ్చినటువంటి హై అనేది ఇది, లో ఇది. సో మీరు ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకుంటారని చెప్పాను కదా, మీకు 5 minute క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే 15 minute కూడా పెట్టుకొని చూడొచ్చు. నేను అక్కడికి వస్తాను, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, నేను కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక హారిజాంటల్ లైన్ మనం పెట్టుకొని స్విచ్ టు 15 minute టైం ఫ్రేమ్. అర్థమైందండి, ఎందుకంటే మనకి 15 minute టైం ఫ్రేమ్ ఏంటంటే ఎక్కువ డేటా అనేది కవర్ అవుతుంది. సో మనం ఏం చేసాం, 5 minute టైం ఫ్రేమ్లో ఒక రేంజ్ ఫామ్ అయిన తర్వాత మీకు హై ఏంటి లో ఏంటి అనేది హారిజాంటల్ లైన్స్ అనేవి మార్క్ చేసుకున్నాం. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ట్రేడింగ్ వ్యూ Alt+H నొక్కినట్లయితే మీకు హారిజాంటల్ లైన్ అనేది వచ్చేస్తుంది, లేదంటే డ్రాయింగ్ ప్యానల్ అనేది మీకు వాడడం వచ్చనే ఒక ఎజంప్షన్తో నేను ముందుకు వెళ్తున్నాను, ఓకే. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు టైం టేకింగ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15 minute టైం ఫ్రేమ్కి స్విచ్ అవుతున్నాం. సో 15 minute టైం ఫ్రేమ్ వెళ్ళాం. ఇక్కడ మనకి నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది కంటే కూడా ఆ 5 minute టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకున్నటువంటి ఓపెన్ అండ్ లో ఇంపార్టెంట్, ఓకే. మనం లో చూసినట్లయితే ఇక్కడ ఇమీడియట్గా అంత స్ట్రాంగ్ ఏరియా అయితే మనకి ఏమి మార్కెట్ స్ట్రక్చర్ లేదు. సో మరి హై దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, హై దగ్గర మనకి చాలా ఇంపార్టెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ప్రీవియస్గా ఒక స్వింగ్ హై అనేది ఉంది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదే ఏరియా అరౌండ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది గతంలో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 touches ఆర్ మోర్ ఉంటే నేను దాన్ని స్ట్రాంగ్గా కన్సిడర్ చేస్తాను. సో సపోర్ట్గా మనకి 3 times యాక్ట్ చేసింది. యాజ్ ఎ రెసిస్టెన్స్ ఇట్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ ఫర్ 4th time. కంప్లీట్గా మీరు 4 times దాన్ని ఒక ఇంపార్టెంట్ ఏరియాగా చూడొచ్చు. మోర్ దెన్ 3 touches ఉంటే దాన్ని స్ట్రాంగ్ మార్కెట్ స్ట్రక్చర్గా మనం తీసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ ఇట్ ట్రెండ్ లైన్, ఓకే. సో ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే ఆ నెక్స్ట్ ఇంకొక 2 candles ఉంటాయి కదా, ఆ ఇంకొక 2 candles చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇంకొక 2 candles ఈ రేంజ్ని బ్రేక్ చేయకూడదు. ఏంటండి, మినిమం 2 candles అండి. అంటే
3 క్యాండిల్స్ వస్తాయి మొత్తం. ఆ 3 క్యాండిల్స్ కూడా వచ్చినప్పుడు ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ని బ్రేక్ చేయకూడదు. తర్వాత ఎన్ని క్యాండిల్స్ అయినా రావచ్చు, మినిమం 2 క్యాండిల్స్. అంటే 9:30 వరకు మనం వెయిట్ చేస్తామని చెప్పాను కదా, మినిమం 15 మినిట్స్ అంటే 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. క్లియర్, అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఏం చెప్పాను అనేది. ఫస్ట్ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ ఇండెక్స్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మీరు చూడొచ్చు, సెన్సెక్స్ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఈ రోజు నేను నిఫ్టీని బేస్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ 5 మినిట్ చార్ట్ ఓపెన్ చేస్తాం. 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే హైని లోని మార్క్ చేసుకొని అక్కడ మనం హారిజాంటల్ లైన్స్ పెట్టుకొని ఆ తర్వాత దాన్ని మనం 15 మినిట్ టైం ఫ్రేమ్ కి షిఫ్ట్ అయ్యి 15 మినిట్లో దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. 15 మినిట్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఏం లేదండి, సింపుల్ గా ప్రీవియస్ గా మార్కెట్ స్ట్రక్చర్ ఎక్కడ మనకి ఉందా లేదా అనేది తెలుస్తుంది. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటని చెప్పాను, అది సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, హైయర్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని ఉండేటటువంటి ఈవెన్ ట్రెండ్ లైన్ కూడా కావచ్చు. ఓకే, సో సింపుల్ గా వీటి వరకు మనం ఫిక్స్ అవ్వచ్చు. మూవింగ్ యావరేజ్ వీటిని కూడా మార్కెట్ స్ట్రక్చర్ అంటారు. బట్ ఇక్కడ మనకు అవసరమైన అవన్నీ కాదు, సపోర్టా రెసిస్టెన్స్ అంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పాను నేను, ప్రీవియస్ డే వచ్చినటువంటి స్వింగ్ హై కానీ ఆ లో కూడా కావచ్చు. మనకి డౌన్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు కూడా లో అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అన్నట్లయితే మీకు ప్రీవియస్ డే మూవ్మెంట్ ఇలా ఉందనుకోండి, ఓకే, అంటే ఇది ప్రీవియస్ డే లో అనుకోండి, ఈ రోజు వచ్చినటువంటి హై ఇది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది బ్రేక్ అయ్యాక మనకి మూవ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే చెప్పాను నేను మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే కావచ్చు అండి, సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఈ స్ట్రాటజీకి మనకి ప్రీవియస్ డే యొక్క హై కానీ లో కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంచెం లెంత్ ఎక్కువైనా సరే నేను మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, చూస్తారా లేదా అనేది, చూస్తే ఉపయోగపడవచ్చు. ఓకే, సో అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత స్టెప్ ఏంటని చెప్పానండి, 15 మినిట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం లైన్స్ పెట్టేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ ఉందా లేదా చూసాక విల్ బి కమింగ్ బ్యాక్ టు ద 5 మినిట్ టైం ఫ్రేమ్. వచ్చి ప్రశాంతంగా ఈ రేంజ్ బ్రేక్ అవ్వకుండా మినిమం 2 క్యాండిల్స్ అయినా ఫామ్ అవ్వాలి. ఓకేనా, సో మినిమం 2 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఎటువైపు ఉంది అనేది అబ్జర్వ్ చేసాం కదా ఆల్రెడీ మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి. సో ఆ మార్కెట్ స్ట్రక్చర్ అనేది 5 మినిట్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవ్వాలి. ఏంటండి, 5 మినిట్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవ్వాలి. అదేంటి బ్రో, మరి 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు కదా. 15 మినిట్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తే అక్కడికే మనకి చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం 15 మినిట్ క్యాండిల్ ఇది చూసాం, నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే మరి చూడండి నెక్స్ట్ అప్ టు దిస్ లెవెల్ వెళ్ళిపోయింది, అంటే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది 5 మినిట్ అనేది క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చింది, అందుకే ఈరోజు నేను టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకేనా, సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాం, అది దాటి స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. ఇక్కడ ఓన్లీ 2 క్యాండిల్స్ అనే కాదండి, ఎన్ని ఎక్కువ వస్తే మనకు అంత మంచిది, అర్థమైందా. సో ఎంత ఎక్కువ క్యాండిల్స్ వస్తే అక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనేది కూడా యాడ్ అవుతుంది. మొన్న చెప్పాను నేను ఇన్సైడ్ క్యాండిల్స్ వీడియో, ఎవరైనా చూసున్నట్లయితే అర్థమవుతుంది. ఒక క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యలోనే ఎక్కువ కన్సాలిడేషన్ అనేది జరగంటే ఆ పై హై బ్రేక్ అవ్వట్లేదు, కింద లో బ్రేక్ అవ్వట్లేదు, ఆ మధ్యలోనే అలా మూవ్మెంట్ వచ్చి అది ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు షార్ప్ మూవ్ రావచ్చు. ట్రెండ్ డైరెక్షన్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్ ట్రెండ్ ప్రీవియస్ గా మనకి ఇమీడియట్ గా షార్ట్ టైమ్ లో కనిపిస్తుంది కాబట్టి పైకి బ్రేక్ అయితే పైకి షార్ప్ మూవ్ రావచ్చు. అలా కాకుండా ట్రెండ్ కి రివర్సల్ లో వెళ్తే అంత స్ట్రాంగ్ మూవ్ వస్తుందని చెప్పలేం. బట్ ఈ కన్సాలిడేషన్ లో వచ్చినటువంటి ఆ రేంజ్ బ్రేక్అవుట్ కాబట్టి మినిమం మూవ్ అయితే రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద ట్రెండ్ దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ షార్ప్ మూవ్. ఓకే, ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళేటప్పుడు కొంచెం రిస్క్ అనేది ఉంటుంది, అది ఫ్యాక్టర్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ మనకి స్ట్రాంగ్గా క్యాండిల్ క్లోజ్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకొని కన్సాలిడేషన్ అయినా కానీ వెయిట్ చేయాలి. మనం ఎంట్రీ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నామంటే ఇందులో ఎంట్రీ తీసుకుంటాం. దీనిని నేను ఆప్షన్ బయ్యర్స్కి సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ రిస్కీ అండి. మీకు కన్సాలిడేషన్లో ఉండిపోయిందా పొరపాటున యూ విల్ బి లూజింగ్ హ్యూజ్. కాబట్టి ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ అనేది కన్సాలిడేషన్లో ఉండేటప్పుడు మీరు అంతసేపు వెయిట్ చేయరండి. 99% ఆఫ్ ద పీపుల్ ఎగ్జిట్ అయిపోతారు కొంచెం లాస్ కనపడినా కానీ. కాబట్టి ఏంటంటే యూ కెన్ ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్. ఇది ఫ్యూచర్స్లో తీసుకోండి అని కాదు, చెయ్యొచ్చు అని
చెప్తున్నాను. ఇది నేను చెప్పాను కాబట్టి మీరు బ్లైండ్గా ఫాలో అయిపోండి రేపటి నుంచి అని కాదండి. దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఎవడు ఏదో చెప్పాడు మేము నమ్మేస్తాం, ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసాం ఆడు చెప్పాడు నమ్మేస్తాం అని చెప్పేసి ట్రేడ్స్ తీసేసుకోకూడదు. అర్థమైందా? దాన్ని మీకు పనికి వస్తుంది అని నమ్మిన తర్వాత, మీకు నమ్మకం కలిగిన తర్వాత మీరు అప్పుడు ఫాలో అవ్వాలి వద్దని డెసిషన్ తీసుకోవాలి. ఎవడో ఏదో చెప్తాడు వాడికేం పోయింది, పోతే డబ్బులు మీవి పోతాయి కదా. కాబట్టి ఏంటంటే నేను చెప్పానని చెప్పి మీరు ట్రేడ్స్ తీసేసుకోవడం కాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఇది చాలా రేర్గా వస్తుందండి. ఎవ్రీడే మీకు ఇలాంటి రేంజ్ బ్రేక్, ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది మనం చెప్పుకున్నటువంటి రూల్స్లోకి రాదు. నెలకు ఒక 4-5 సార్లు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేసిన ఈ ఏరియాలో కూడా అదే జరిగింది. ఇక్కడ మనకి లో ఏదైతే ఉందో ఆ లో అనేది ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ ఏరియా అనమాట, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇక్కడ ఇది స్ట్రాంగ్ ఏరియా జోన్, ఇది కన్సాలిడేషన్ జోన్. నెక్స్ట్ ఇక్కడ మీకు నేను ట్రెండ్ లైన్ అని చెప్పాను కదా, మొన్న మీరు వీడియో చూసింటే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది ట్రెండ్ లైన్ కొంచెం కిందకు ఉంది. సో అది కూడా బ్రేక్ అయ్యాక మనకి షార్ప్ మూవ్ వచ్చింది. అర్థమైందా? మనం నేర్చుకున్న దాన్ని అక్కడ ప్రైస్ యాక్షన్కి అనుగుణంగా మనం మార్పులు చేసుకోవాలి. నేనేం చెప్పాను, ఫస్ట్ 5 minute క్యాండిల్ ఇక్కడ ప్రీవియస్ డే మీరు అబ్జర్వ్ చేయండి, 3 candles వచ్చాయా లేదా, డౌన్ సైడ్ బ్రేక్ అయిందా లేదా, డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. అలా అని చెప్పేసి బ్రేక్ అయింది కానీ ఎంట్రీ తీసేసుకున్నారు అనుకోండి, మూవ్ రావచ్చండి, వస్తుందా రాదా అనేది కాదు, కానీ ఇమీడియట్గా మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేసే ప్రమాదం ఉంది కదా. సో అక్కడ మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలని ఆలోచన చేశారు అనుకోండి, ఇక్కడ ఇమీడియట్గా మనకి ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ మధ్యలో కన్సాలిడేషన్ అవ్వచ్చు. అప్పుడు మనం ఆలోచించాలి, ఇది కూడా బ్రేక్ అయ్యాక నేను ఎంట్రీ తీసుకోమంటారా, లేదా ఇది ఇప్పుడు ఒకవేళ ఎంట్రీ తీసేసుకొని నేను వెయిట్ చేయనా. అప్పుడు మనం ఆలోచించుకునేది ఏముంటుందండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం. ఇన్ జనరల్గా నేను చెప్పేది మోస్ట్లీ మార్కెట్లో ఫాలో అయ్యేది ఏంటంటే, ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 minute క్యాండిల్ ఈస్ లెస్ దెన్ 50 points, 50 points కంటే తక్కువ, అంటే ఈ హైకి లోకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ 50 points కంటే తక్కువ ఉందనుకోండి, మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే హైని పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చినట్టు పైకి తీసుకున్నట్లయితే ఈ లోని స్టాప్ లాస్కి పెట్టుకుంటారు అనమాట. అర్థమైందా? అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఆ బ్రేక్ డౌన్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క హైని కానీ, లేదా ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ ఆ క్యాండిల్ యొక్క లోని కానీ పెట్టుకుంటారు. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 24,150 నుంచి 152 నుంచి 24,54, అంటే ఇంచుమించుగా 100 points మూవ్ ఉంది. సో 100 points మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక్క లాట్లో మీరు ట్రేడ్ తీసుకున్నా మనకి నిఫ్టీలో అయితే 75 క్వాంటిటీ కాబట్టి ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే 77,500 అనేది మీకు లాస్ వస్తుంది. అందుకే అంత హ్యూజ్ లాస్ అనేది మనం 1 lot కి తీసుకోకూడదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే అది అంటే ఇంచుమించుగా మీకు ఇక్కడ ఒక 50 points అనేది ఉంటుంది. అర్థమైందా? సో ఈ క్యాండిల్ పెద్దదైతే ఆబ్వియస్గా మీరు వెయిట్ చేయాల్సిందేనండి. 100 points అయినా సరే దానికి నేను చెప్పలేను. సో అలాంటప్పుడు మీ రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని, మీ రిస్క్ అపటైట్ని బేస్ చేసుకొని, ఆ రోజుకి నాకు మ్యాక్సిమం లాస్ ఒక 7,500 సరిపోతుంది అనుకున్నట్లయితే 100 points పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఒక్క లాటే ట్రేడ్ తీసుకోవాలి. లేదు నేను ఒక 20,000 30,000 బేర్ చేయగలను అనుకున్నట్లయితే మీరు ఒక 3 lots వరకు వెళ్ళొచ్చు. సో బేస్డ్ ఆన్ ద క్యాపిటల్ మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది ఆధారపడి ఉంటుంది. జస్ట్ బ్రేక్ అయిందని చెప్పి ఎంట్రీ తీసేసుకోకూడదు. సో క్లియర్, అర్థమైంది కదా ఇప్పటి వరకు. ఇది మీకు మనకి డౌన్ సైడ్ ట్రేడ్ కనబడింది, అప్ సైడ్ ట్రేడ్ కూడా కనబడింది. మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఎవ్రీడేకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. మీకు అర్థమైంది కదా స్టాప్ లాస్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పాను నేను. ఇది ఫస్ట్ వచ్చినటువంటి ఆ 5 minute క్యాండిల్ రేంజే 50 points ఉంటే 50 points తీసుకోవచ్చు. పైకి బ్రేక్ అయితే ఈ లోని ఎస్ఎల్గా పెట్టుకుంటాం, కిందకి బ్రేక్ అయితే హైని ఎస్ఎల్గా పెట్టుకుంటాం. అలా కాకుండా అంతకంటే ఎక్కువ రేంజ్ ఉందంటే ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ లేదా బ్రేక్ డౌన్ క్యాండిల్ ఉంటుందో ఆ బ్రేక్ డౌన్ క్యాండిల్ అయితే ఆ క్యాండిల్ యొక్క హై కంటే కొంచెం పైన. దీనికి మీరు స్టాప్ లాస్ ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు యావరేజ్ ట్రూ రేంజ్ అని ఉంటుందండి ఇండికేటర్. నేను జనరల్గా ఇండికేటర్స్ చెప్పను. ఇక్కడ ఎందుకు నేను ఇండికేటర్స్ చెప్పనంటే, మనం ట్రయాంగిల్ కానీ ఏదైనా బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనకి అక్కడ స్టాప్ లాస్గా ఆ లెవెలే యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చినటువంటి ఇది చూడండి, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే క్లియర్గా తెలుస్తుంది, ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఆ లెవెల్ కంటే కిందన మళ్ళీ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు అని. ఇక్కడ మనకి అలాగే ఒక స్ట్రాంగ్ లెవెల్ స్ట్రెంగ్త్ అనేది ఇమీడియట్గా తెలియదు. ఎందుకంటే ఈ రోజు వచ్చింది మనకు ఒక్క క్యాండిలే. ముందు మార్కెట్ స్ట్రక్చర్ ఉంది, నేను కాదనను, కానీ ఈ రోజు వచ్చిన ఈ ఒక్క క్యాండిలే కదా. కాబట్టి ఏంటంటే దీనికంటే కింద క్లోజ్ అయినా కానీ మళ్ళీ పైకి మళ్ళీ బ్యాక్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల ఏంటి అన్నట్లయితే ఈ లో వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పాం. అది లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, మనకి ఇంకా ట్రేడ్ ఫెయిల్ అయిపోయినట్టు అనమాట. ఓకే, సో అది కొంచెం జాగ్రత్తగా
ఇది జస్ట్ నేనేం మీకు ఎలా ఇస్తున్నాను అంటే ఒక స్కెలిటన్ అందిస్తున్నాను అనుకోండి మీరు, అంటే అస్థిపంజరం. దానికి మీరు ఆ మజిల్స్, ఆ మాంసం, ఇంకా స్కిన్, మీరు దాని మోడిఫికేషన్స్ చేసుకొని మీరు లావుగా ఉండాలా సన్నగా ఉండాలా ఎలా కావాలని డెసిషన్ మీరు తీసుకోండి. స్కెలిటన్ లేకపోతే ముద్ద అయిపోతుంది. ఓకే, నేను మీకు ఇచ్చింది స్కెలిటన్ అందించాను, దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలండి. రేపు ట్రేడ్ తీసేసుకుంటామంటే అవ్వదండి. దీని మీద మీకు పెర్ఫెక్షన్ రావాలని నేను చెప్తున్నాను కదా, మినిమం మీరు 3 months ఎవ్రీడే లైవ్లో అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? 3 months పాటు ఎవ్రీడే లైవ్లో అబ్జర్వ్ చేస్తే మీకు నేను ఏం చెప్పాను అన్నది అర్థమవుతుంది. అర్థమైందా? ఏం చెప్పాడు ఈడు అనేది మీరు ఈరోజు చెప్పిన దానికి ఖచ్చితంగా ఒక చిన్న పుస్తకంలో రాసుకుంటారో పేపర్ మీద రాసుకుంటారో తెలీదు, ప్రీవియస్గా ఫస్ట్ పాయింట్ నుంచి నేను ఏమేమి చెప్పాను అనేది మీరు రాసుకోండి. ఒక ప్రాపర్ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దాన్ని మీరు ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి. అర్థమైందా? దీనికి మీకు మార్కెట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయటం రావాలి. అది మనం కరెక్ట్గా ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. సో అవన్నీ చేసిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత అప్పుడు మనం టార్గెట్ ఎంత పెట్టుకుంటాం అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ ఎలా తీసుకున్నాం, ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకున్నాం. ఇది మోర్ దాన్ 50 points ఉంది, అంటే 100 points అరౌండ్ ఉంది. కాబట్టి మన యొక్క స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందండి? ఈ కింద ఉంటుంది. అది మీకు 50 points కంటే ఎక్కువ ఉన్నా కూడా యూ హ్యావ్ టు వెయిట్ అండి. మీ 50 points కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎలా మరి తీసేసుకుంటాం అంటే రిస్క్ ఉంది అనుకున్నట్లయితే లాట్ సైజ్ అనేది తగ్గించుకోవాలి మీరు, అంతే. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నారో అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. మీరు బుల్లిష్ సైడ్ అంటే పైకి ట్రేడ్ తీసుకోవాలనుకునేటప్పుడు పైన ఎలాంటి విక్ లేకుండా క్లోజ్ అవ్వాలి క్యాండిల్, అది చూసుకోండి. స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది ఉండాలి. పైన ఇక్కడ మళ్ళీ ఇంత పెద్ద విక్ వచ్చింది, నేను ఎంట్రీ తీసేసుకున్నాను అంటే ఆ విక్ ఏం తెలియజేస్తుంది, నేను పైకి వెళ్ళని మొర్రో అంటుంది అక్కడ క్యాండిల్. అలాంటప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ఫెయిల్ అయిపోయిన తర్వాత బ్రో ఇప్పుడు నువ్వు చెప్పే అలాగా బయటకు రాగానే నేను ఎంట్రీ తీసుకున్నాను, అది నాకు వెనకాల నుంచి తన్నిందంటే దానికి నేనేం చేయలేను. అర్థమైందా? మనకి మినిమం ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ అనేది అవగాహన ఉండాలి. పైన విక్ ఇంత పెద్ద విక్ ఉందంటే పైకి మూవ్ అవ్వకపోవచ్చు అని అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి విక్ లేకుండా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట. బేసిక్స్ మర్చిపోకూడదు. అందుకే చెప్పాను నేను, బయట మార్కెట్లో చెప్పినంత ఈజీ అయితే కాదు, ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇది డైరెక్షనల్ బేసిస్ మీద వెళ్తుందండి ట్రేడ్. ఏంటంటే డైరెక్షనల్ ట్రేడ్ అంటారు దీన్ని. ఇది మీకు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ముందు రోజు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డౌన్ సైడ్ మూవ్ వచ్చి కంటిన్యూస్గా మూవ్ వచ్చిందండి. ఇంచుమించు ఆ రోజు మొత్తం మనకి నూన్ సెషన్ వరకు అంటే మధ్యాహ్నం 12 వరకు కూడా కంటిన్యూస్గా డౌన్ సైడ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసిన సింపుల్గా మూవ్ ఎంత వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 24,250 అనుకోండి, పోనీ 200 అనుకోండి. సో 200 నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 800 వరకు వెళ్ళింది, పోనీ 900 అనుకోండి, ఇక్కడ ఎక్కడో ఎగ్జిట్ అయిపోయాం. సో ఈ 200 పాయింట్లు కాక 100 పాయింట్ 300 పాయింట్లు అండి. ఒక్క లాట్ తీసుకుంటే 75 × 300 22,500. సింగిల్ ట్రేడ్లో మీకు అంత ప్రాఫిట్ వస్తుంది ఒక్క లాట్ తీసుకుంటే. అర్థమైందా? అంత డైరెక్షనల్ ట్రేడ్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు పొజిషన్ సైజింగ్ మెయింటైన్ చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు రిస్క్ మేనేజ్మెంట్ పాటించమన్నట్టు ఉండకూడదు. ఇవేవి మనం డిసిప్లిన్ లేకపోతే ఇందులో అసలు ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఎంత మార్కెట్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ అయినా కానీ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి. మార్కెట్ ఈజ్ సుప్రీం. అర్థమైందా? మనకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుందని తెలిసినా ఏ రోజు పోతాం అనేది మనకు తెలియదు కదా. ఆ రకంగా మార్కెట్ కూడా అది నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్గానే జరుగుతుంది అని డిసైడ్ అయిపోవాలి. అందుకే మనకి స్టాప్ లాస్ అన్న కాన్సెప్ట్ అనేది మార్కెట్లో ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అది 100% ఫాలో అవుతాం అనుకొని మీరు దీని మీద ఒక 3-4 months రీసెర్చ్ చేశాక ఇది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే అప్పుడు మీరు దీన్ని అడాప్ట్ చేసుకోండి. సో కరెక్ట్గా ఈరోజు నిన్న మనకి సెట్ అయింది కాబట్టి అప్ ట్రెండ్లో ఒక ట్రేడ్ డిస్కస్ చేయొచ్చు, డౌన్ ట్రెండ్లో ఒక ట్రేడ్ డిస్కస్ చేయొచ్చు, మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకుని ఈరోజు దీని గురించి డీటెయిల్గా చెప్దామని అది మార్కెట్ డిసైడ్ చేసింది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్షనల్ బయాస్లో ఎంట్రీ తీసేసుకున్న తర్వాత మినిమం రిస్క్ రివార్డ్ రేషియో ఎప్పుడు కూడా 1:1 మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఈ లోపల ఎగ్జిట్ అవ్వకూడదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం లాంగ్ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఏంటి? ఈ క్యాండిల్ యొక్క లో. ఇందాక ఏటీఆర్ గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేసాను కదా. ఏటీఆర్ అనే ఇండికేటర్ ఏంటి అన్నట్లయితే యావరేజ్ ట్రూ రేంజ్ అంటారు.
అది మనం ఈ లోని స్టాప్ లాస్ పెడదాం అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఆర్ వాల్యూ ఒక 10 ఉంది అనుకోండి, దీనికి ఇంకొంచెం 10 పాయింట్స్ కిందకి దించుకొని పెట్టుకోవాలి. అది ఎందుకు అన్నట్లయితే ఒక్కొక్కసారి ఎస్ఎల్ హంటింగ్ అనేది జరుగుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనకి సేఫ్ అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇండికేటర్ అనేది ఏటీఆర్ యాడ్ చేద్దాం మీకోసం. ఈ ఒక్క స్ట్రాటజీకేనండి, మిగిలిన వాటికి అవసరం లేదు. ఓకేనా, ఏటీఆర్ యాడ్ చేస్తే ఈ క్యాండిల్ మీద మనం చూసేటప్పుడు ఏటీఆర్ వాల్యూ ఎంత ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం బ్రేక్అవుట్ క్యాండిల్ కదా, ఇక్కడ ఏటీఆర్ వాల్యూ ఎంత ఉందండి, 45 ఉంది. సో ఇంకా 45 పాయింట్స్ అనేది పెంచుకోవాలన్నమాట. సో తప్పదండి, ఒక్కొక్కసారి ఏంటంటే అలానే ఉంటుంది. అంత రిస్క్ మనకి, అంటే ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్స్ మనకి ఎస్ఎల్ హంటింగ్ చేసినా కూడా నా యొక్క ఎస్ఎల్ అనేది హిట్ అవ్వకూడదు అనుకునేటప్పుడు ఏటీఆర్ అనేది పెట్టుకోవాలి. లేదు నేను స్ట్రిక్ట్గా ఎస్ఎల్ అనేది ఇది పెట్టుకుంటాను, ఎస్ఎల్ హిట్ అయినా సరే నేను అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలన్నట్లయితే దానికంటే కొంచెం బిలో. ఓకేనా, సో ఏటీఆర్ ఎక్కువ ఉంది అంటే ఏంటంటే అక్కడ మనకి స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఉంది అని అర్థం చేసుకోవాలి. అంటే వాలటిలిటీని బేస్ చేసుకొని అక్కడ మనం దాన్ని యాడ్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట స్టాప్ లాస్ అనేది. ఓకే, సో అర్థమైంది అనుకోండి. తర్వాత చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎప్పుడైతే ఇంకా ఒకే ఏరియాలో ఉంటుందో ఇక్కడ మనకి ఏటీఆర్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అది మీరు యూజ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పేసి క్లియర్. సో అదనమాట. ఓకే, తర్వాత మనకి 1:1 అన్న తర్వాత 1:1 అనేది ఎక్కడ వచ్చింది, ఈ క్యాండిల్కి వచ్చేసరికి మనకి 1:1 వచ్చేసింది. ఈ 1:1 వచ్చే లోపల మాత్రం వీలైనంత వరకు ట్రై టు స్టే ఇన్ ద ట్రేడ్ అండి. ఎందుకంటే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మనకి మినిమం 1:1 అయినా వెయిట్ చేయాలి. అంటే ఏదర్ ఎస్ఎల్ హిట్ అయ్యే వరకైనా వెయిట్ చేయండి, లేదా టార్గెట్ 1:1 హిట్ అయ్యే వరకైనా వెయిట్ చేయండి వీలైనంత వరకు. మరి ఇంకా ఆల్మోస్ట్ ఇంతవరకు వెళ్ళింది, ఇక్కడ ఉంది, జస్ట్ ఈ పిసరే ఉంది టార్గెట్. ఆ టైంలో మీకు ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తే ఎగ్జిట్ అయిపోండి, అంతేగాని ఖచ్చితంగా నేను 1:1 పెట్టుకున్నాను ఇంకా ఖచ్చితంగా కొట్టే వరకు నేను ఉంటాను అలా కాకుండా, నేను అనేది ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ అవుతూ ఒక్కోసారి కిందకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా మన ఎస్ఎల్ హిట్ అవ్వకపోయినా కానీ ఇంక ఇది కిందకి వెళ్ళదు అనే ఒక భయంతో ఎగ్జిట్ అయిపోవటం ఒకటి. ఒక్కొక్కసారి ఏంటంటే కన్సాలిడేషన్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇలా గ్రీన్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గాబరా పడిపోయి ఎగ్జిట్ అయిపోయి తర్వాత మళ్ళీ ఇంకా ఇలా వెళ్ళింది అనుకోండి, అయ్యో నేను ఉండలేకపోయాను, అనవసరంగా ఎగ్జిట్ అయిపోయాను అని ఒక భయం, బాధ అనేది వస్తాయి. అందువల్ల ఏంటంటే అవి మీరు రాకూడదు అనుకున్నట్లయితే యూ హ్యావ్ టు ఫాలో 1:1. అది ఎస్ఎల్ హిట్ అయిన వరకు వెయిట్ చేయొచ్చు, టార్గెట్ హిట్ అయిన వరకు అయినా వెయిట్ చేయొచ్చు. ఓకే, వెయిట్ చెయ్యొచ్చు కాదు. సో అది అర్థమైంది కదండి. అది మోస్ట్ ఇంపార్టెంట్గా ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్. 1:1 తర్వాత మీకు కంటిన్యూ అవుతుంది అనుకోండి, ట్రయల్ చేసుకోండి స్టాప్ లాస్ అనేది. మీరు స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవడానికి బెస్ట్ మెథడ్స్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది 7 or 9 ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకేనా, ఇది కన్సాలిడేషన్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి 9 పెట్టుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. అంటే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఇండికేటర్ ఎలా అప్లై చేయాలని మీ అందరికీ తెలిసిందే, దాని గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఇన్పుట్స్లోకి వెళ్తే మీకు ఎక్కడైనా సరే డిఫాల్ట్గా 9 ఇస్తాడు ట్రేడింగ్ వ్యూలో. లేదన్నట్లయితే మీరు 9 పెట్టుకోండి, లేదా 7 చూస్తారన్న మీ ఇష్టమే. బట్ అది ఏది కావాలంటే అది చూడండి. సో వన్స్ 1:1 అచీవ్ చేసేసాక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లాట్స్ తీసుకున్నారనుకోండి, 1:1 దగ్గర ఒక లాట్ ఎగ్జిట్ అయిపోయి మిగిలింది ఆ 9 EMA కంటే కిందన ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు, ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే ఆ 9 EMA కంటే పైన క్యాండిల్ ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇది ఎందుకు అన్నట్లయితే టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం ప్రాఫిట్, వీలైనంత ఎక్కువ ప్రాఫిట్ అనేది మనం క్యాప్చర్ చేయడానికి. ఓకేనా, సో ఇది ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో మనకి ఉన్నది కరెక్ట్గా లేదు, ఎవరు కూడా మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. కాబట్టి అట్లీస్ట్ తెలియాలి, ఇదొకటి ఈ రకంగా మనం ఫాలో అవ్వాలి, ఎలా పడితే అలా కాదు అనే విషయం మీకు అర్థం అవటం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్తున్నాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఆ ఫస్ట్ 5 minutes తరువాత వచ్చేటటువంటి క్యాండిల్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అది బ్రేక్ అయ్యాక, మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ మనకి పైన ఉంది కాబట్టి పైకి బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకున్నాం. కిందన మార్కెట్ స్ట్రక్చర్ మీరు చూసారు కదా 15 minute టైం ఫ్రేమ్లో, కిందన మనకి ఏమైనా మార్కెట్ స్ట్రక్చర్ ఉందా అంటే, మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఏమైనా ఉందా, ఇక్కడ లేదు. కాబట్టి అది కిందకి బ్రేక్ అయితే ట్రేడ్ నాట్ అలౌడ్. అది చూసుకోండి. మార్కెట్ స్ట్రక్చర్ ఉన్న ఏరియాలో అంటే సింపుల్గా ఏంటంటే పైకి రెసిస్టెన్స్ ఉంది ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో, కాబట్టి అది బ్రేక్ అయితే మనం బ్రేక్అవుట్ కూడా ఒక దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. కిందకి ఇక్కడ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు చూసినట్లయితే జస్ట్ ఒక 2 lines ఉన్నాయి కానీ
ప్రీవియస్ డే మనకి అంత స్ట్రెంగ్త్ అనేది లేదు 15-minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అందుకే నేను పర్టికులర్గా క్లియర్గా మెన్షన్ చేశాను, గో బ్యాక్ టు 15-minute టైం ఫ్రేమ్. దానివల్ల ఏంటంటే మనకి మ్యాక్సిమం డేటా అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇది జస్ట్ ఫస్ట్ 15 minutesలో మనం చేయాల్సినటువంటి పని. అది మనకి కరెక్ట్గా ఉంది అనిపిస్తే మనం అనుకున్న డైరెక్షన్లో బ్రేక్ అయితే అది మన అదృష్టం బాగుంటే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంత అనాలిసిస్ చేసాం కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుందని ధీమా కాకుండా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్, ముఖ్యంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే లాట్ సైజ్ ఇష్టం వచ్చినట్టు పెట్టకండి, క్వాంటిటీ అనేది లిమిటెడ్ ఉంచుకోండి. అర్థమైందా? ఎందుకంటే మీరు క్వాంటిటీ ఇది ఫస్ట్ రోజు మీకు సక్సెస్ అయిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lots తీసుకున్నారు, 75,000 ప్రాఫిట్ వచ్చేసింది ఫస్ట్ రోజు, 100 points మూవ్ వచ్చేసి. 10 lots అంటే 750 కదా క్వాంటిటీ, 100 points మూవ్ వచ్చింది, మనకి 75,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ రోజు నాకు 75,000 ఇంకా అద్భుతమైన స్ట్రాటజీ ఇది, సూపర్ ప్రాఫిట్ వచ్చేసింది అని చెప్పేసి నెక్స్ట్ 100 lots పెంచేసారు అనుకోండి, 75 into 100 కదా, 7,500. సో దీన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టారు. ఇందులో ఒక 10 points పోయినా మీకు 75,000 పోతుంది. అది సో ఇందులో ఒక 100 points పోతే ఏంటండి 7,50,000 పోయినట్టే. పోగొట్టుకొని మళ్ళీ ఈ స్ట్రాటజీ పనిచేది అది పనిచేది అంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ పాటించకుండా, పొజిషన్ సైజింగ్ పాటించకుండా, డిసిప్లిన్ లేకుండా ట్రేడ్ చేసేసి మార్కెట్ గ్యాంబ్లింగ్, అది గ్యాంబ్లింగ్, ఇది అది అని చెప్పి మార్కెట్ని తిడతాం మనం, అవునా కాదా? సో స్ట్రిక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలనుకున్నట్లయితే. ఈ ట్రేడ్ అనే కదా, ఏ ట్రేడ్ తీసుకున్నా సరే. సో అది ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఓపిక్గా ఇంతవరకు ఎవరైనా విన్నారంటే కంగ్రాచులేషన్స్, మీ ఓపిక వల్ల మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతుందండి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ ఎవ్రీడే వీడియోలో మాట్లాడుకునేటట్టు 5 minute 1 minute ఒకసారి చూద్దాం. సో మీకు 5 minute టైం ఫ్రేమ్లో తర్వాత ఈ ట్రేడ్ అనేది ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ వాళ్ళకి మాత్రమే, మనకి మోస్ట్లీ ట్రయాంగిల్స్ ప్యూర్ బ్రేక్అవుట్స్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్, పెర్ఫెక్ట్ ఏం కాదు కానీ ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఒక టచ్గా కన్సిడర్ చేసుకొని 3 touches ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ, ఆ కింద క్లోజ్ అయితే ఎస్ఎల్, మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, అదొక ట్రేడ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 5 minute ఇక్కడ చూడండి చాలా చాలా మంచి కన్సాలిడేషన్, కంప్లీట్గా ఈ రేంజ్లో ఉండిపోయింది. ఇలాగా ఒక లో అనేది వచ్చింది, బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే విక్స్ అన్ని కలిపి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. సో అది బ్రేక్ అయిన తరువాత ఈ క్యాండిల్లో తీసుకుంటే ఇది కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. ఎందుకు అగ్రెసివ్ అంటున్నానంటే మనకి ఇంకా ఈ విక్స్ ఈ ఏరియా అనేది బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ వచ్చి ఆగింది. బట్ కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రేంజ్ ఒకే క్యాండిల్లో కొట్టింది కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ ఇట్ వుడ్ బి గోయింగ్ డౌన్. కాబట్టి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ కంటే కింద కూడా క్లోజ్ అయింది కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ హై అంటే ఏదైతే ఉందో దాన్ని ఎస్ఎల్గా పెట్టుకుంటే అది బ్రేక్ అయినా లేదా దానికంటే పైన క్లోజ్ అయినా వీలైనంత వరకు క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి. బట్ ఎప్పుడైతే ఎస్ఎల్ ఇది పెట్టుకుంటామో రిస్క్ అనేది ఇది అవుతుంది, రివార్డ్ మనకి 1:2 అయితే ఈజీగా వచ్చినటువంటి ట్రేడ్. 5 minute ఈ 2 ట్రేడ్స్ మన బ్రేక్అవుట్ సిస్టమ్ని బేస్ చేసుకుని వచ్చినవి. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ గురించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? సో ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ మీరు ట్రేడ్ తీసుకోవాలంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈజీగా ఏదో ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో ఏది బ్రేక్ అయితే అటు, ఎటు బ్రేక్ అయితే అటు మనం ఎంట్రీ తీసేసుకుంటా ఉంటే పప్పులో కాలేసినట్టే. అర్థమైంది కదండి అందరికి? ఇవి ఈరోజు వచ్చినటువంటి ట్రేడ్స్. ఒకసారి 5 minute టైం ఫ్రేమ్ కూడా మీకు చూపించేస్తాను, 1 minute టైం ఫ్రేమ్ కూడా ఒకసారి చూపించేస్తాను. సో ఈరోజు 1 minute టైం ఫ్రేమ్లో మనకి వచ్చినటువంటిది జస్ట్ ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూసుకొని నేను చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఆల్రెడీ చాలా ఎక్కువ వచ్చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈరోజు వచ్చినటువంటి కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, 3 reversals ఆన్ బోత్ సైడ్స్. బ్రేక్ అయిన తర్వాత ఇది మూవ్ వచ్చింది, స్లోగానే వచ్చింది బట్ మూవ్ అయితే వచ్చింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం డేంజరస్ ట్రేడ్ అనుకోవచ్చు దీన్ని. ఇది ట్రయాంగిలే బట్ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత ఈ హై ఉంది కాబట్టి అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ బ్యాక్ వచ్చేసింది. సో ఒకవేళ ఈ క్యాండిల్లో ఆప్షన్స్లో ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా లాస్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఇది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఈ క్యాండిల్ యొక్కలోని. అది ఎప్పుడైతే హిట్ అయిపోయిందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. సో అదొకటి. ఆ తర్వాత మీరు అల్టిమేట్గా చూసినట్లయితే ఈ లెవెల్స్ అన్నీ కలిపి ఇంకొక ట్రయాంగిల్లో తీసుకోవచ్చు. దీన్ని మనం ఇలా ఒక రెక్టాంగిల్ కూడా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసిన తర్వాత ఇది మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లా తీసుకున్నట్లయితే కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో మూవ్ అయితే మనం కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1:1 ఈజీగా ఇచ్చేసింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ ఇంకొక ట్రయాంగిల్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ఇది జస్ట్ మీరు పాజ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకోండి. వచ్చిన తర్వాత పైకి ఒక విక్ ఏదైతుందో ఆ విక్ దాటి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దీన్ని బేస్ చేసుకొని ఈ లెవెల్ కంటే కిందన క్లోజ్ అయితే మనం ఎస్ఎల్ పెట్టుకున్నట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత మనం 5 మినిట్లో ఏదైతే చూసామో అదే ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రైస్ యాక్షన్. ఇక్కడ చెప్పాను కదా విక్స్ ఏదైతే ఆ విక్స్ ఉన్నాయి, సారీ 5 మినిట్లో ఇది ఇగోండి ఈ లైన్ ఏదైతే ఉందో అది మీకు 1 మినిట్లో చూస్తే ఇలా ఉంది ఎగ్జాక్ట్గా. సో అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, అదే ఇందాక 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసాం ఇక్కడ. క్లియర్? సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ముఖ్యంగా ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు, ఈ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ వీడియో మీరు ఇంతవరకు పూర్తిగా ఈరోజు చూసారంటే ఒక్కసారి 10 మినిట్స్ నాది కాదు నా కోసం అని మీరు కేటాయించుకొని మొదటి నుంచి ఏదైతే నేను ఓఆర్బి అనే ఒక స్ట్రాటజీ లేదా 930 స్ట్రాటజీ నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో దాన్ని నోట్ చేసుకోండి. బ్లైండ్గా ఫాలో అవ్వకండి. స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ అనేది ఒక 30 ట్రేడింగ్ డేస్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 30 ట్రేడింగ్ డేస్ అంటే మీకు ఇంచుమించుగా 2 మంత్స్ వచ్చేస్తుంది సెలవులన్నీ పోయినా కానీ. సో నేను అందుకే 3 మంత్స్ మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఓకే, 41 ట్రేడింగ్ డేస్ అండి, ఒక మండల 41 ట్రేడింగ్ డేస్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థం అవుతుందండి. మాస్టర్ అవ్వరు, అర్థం అవుతుంది. దాన్ని మీరు ఎవ్రీడే అబ్జర్వ్ చేసి మీకు అర్థమైంది అన్న తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఆ తర్వాత మీకు ఆ అమ్ముల పొది ఏదైతే ఉందో అందులో మీకు ఒక బ్రహ్మాస్త్రం లాంటి స్ట్రాటజీ అయితే మీకు ఉంటుంది. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.